ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజం తెలుసుకోకుండా మనం తొందరపడ్డం మంచిది కాదు. ఇలాంటి టైంలో మిస్ అమ్ముండుంటే బాగుండేది. మనల్ని కంటికి రెప్పలా చూసుకునేది. అవును, మిస్ అమ్ముండుంటే మనోహరి ఆంటీ నీడ కూడా మన మీద పడినిచ్చేది కాదు. కానీ మిస్ అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిగా. నాకెందుకో మిస్ అమ్మ మనకి దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్ము. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అమ్ము. మిస్ అమ్మ మనల్ని మిస్ అవ్వట్లేదని, చాటుగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. మిస్ అమ్మ అంటే మనకి భయం ఉండదు. రాథోడ్, కారాపు. ఏమైంది సార్? మనోహరి కార్ ఇక్కడుందేంటి? అవును సార్, ఈ అటవీ ప్రాంతంలో మనోహర్ గారు ఏం చేస్తున్నట్టు? కారులో ఎవరూ లేరేంటి? డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. సార్, టైర్లు కూడా బాగానే ఉన్నాయి. పంచర్ అయినట్టు కూడా ఏం లేదే. కార్ బ్రేక్ డౌన్ అయిందేమో. అలా అనిపించడం లేదు సార్. మనోహర్ గారు ఇక్కడ కారు పార్క్ చేసి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ఇల్లులు అవి ఏమీ లేవు కదా. మరి మనోహరి ఎక్కడికి వెళ్ళినట్టు? సార్, అడవిలోకి ఏమైనా వెళ్ళారేమో సార్. మనోహరి, మనోహర్ గారు, మనోహరి, మనోహర్ గారు, మనోహరి, మనోహర్ గారు. చంబా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? గెత్త కనిపించేంత వరకు వెళ్ళాలి. దానికోసం వెళ్ళడం ఎందుకు? అప్పుడు మంత్రం వేసి పిలిపించావు కదా. అప్పుడు అమరేంద్ర గెద్దని కాల్చబోయాడు, కానీ అది త్రుటిలో తప్పించుకుంది. అప్పట్నుంచి అది నా మాట వినడం లేదు. మరి ఇప్పుడు వింటుందా? మనం చెప్పిన పని చేస్తుందా? ప్రయత్నిస్తాను, పద. గరుడా, ఆగు గరుడా. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నీతో పని పడింది. నీ కోపం నాకు అర్థమైంది. ఈసారి నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్క పని చేసిపెట్టు గరుడా. ఇది నీ వల్లే అవుతుంది. ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. మనోహరి, గరుడ దాకో.
ఇక్కడేం చేస్తున్నావు మనోహరి? అది అమర్, ఈ అడవిలో మీకు పని ఏంటండి? చెప్పు మనోహరి, ఇక్కడే ఉంది. ఎవరిని కలవడానికి వచ్చావు? అది మూలికల కోసం వచ్చాను అమర్. మూలికల? అవును, గుళ్ళో పంతులు గారు కొన్ని ఆకుల గురించి చెప్పారు. వాటితో పూజ చేస్తే మంచిదట. మూలికలతో వైద్యం చేస్తారు గాని పూజ చేయటం ఏంటండి? తులసి ఆకులతో పూజ చేస్తారు కదా రాథోడ్. పంతులు గారు అలాంటి ఆకులేవో చెప్పారు. అవి ఇక్కడ దొరుకుతాయంటే వెతుకుదామని వచ్చాను. ఇప్పుడెందుకు ఆ పూజ చేయాలి? అంటే పొద్దున్న పెద్ద ప్రమాదం తప్పింది కదా మరి. అది నాకు జరిగింది కాబట్టి సరిపోయింది. పిల్లలకి జరుగుంటే అందుకే ఏదైనా శాంతి పూజ చేయిద్దామని పంతులు గారిని అడిగితే ఆయన ఆకు పూజ గురించి చెప్పారు. పిల్లల సేఫ్టీ కోసం పూజ? ఈవిడ క్యారెక్టర్ అది కాదే. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మనోహరి కాకుండా ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. ఎవరై ఉంటారు? పిల్లల సేఫ్టీ కోసం సెక్యూరిటీ పెట్టుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని పూజలు వ్రతాలు చేయడం ఏంటి మనోహరి? పూజలు చేస్తే మంచిది కదా అమర్. పూజలు చేస్తే మంచిదే, కానీ నువ్వు ఇలా అడవిలోకి రావటం పిచ్చి పని. పద. రాథోడ్, సార్. అటు ఇటు వెళ్తున్నావు, వెళ్దాం రా. ఓకే సార్. పద మనోహరి. మనోహరి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను.